ఏదో మాట్లాడతానంటే హస్బెండ్తో కలిసిపో, లైఫ్ సెట్ చేసుకో, ఇలాంటి అడ్వైస్లో ఇస్తారనుకున్నాను. కానీ మీరేంటి ఇలా? భార్యాభర్తల మధ్య మూడో మనిషి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదమ్మా. ఆ కామన్ సెన్స్ ఉంది కాబట్టే మీ విషయంలో ఎప్పుడు నా కొడుకు ఏ సలహా ఇవ్వలేదమ్మా. ఇప్పుడు కూడా నువ్వు అడిగావు కాబట్టి నీకు విషయం చెప్పాలనుకుంటున్నా. కెన్ ఐ మేక్ ఎ కాఫీ ఫర్ యూ? పెళ్ళైన కొత్తలో నేను నా హస్బెండ్ పెద్ద గొడవ పడ్డాం. నేను తగ్గలేదు, దాంతో చెయ్యి కూడా చేసుకున్నాడు. చదువుకున్న వాళ్ళం కదా, వెంటనే కోపం వచ్చేసింది. డైవర్స్ ఇద్దామని పుట్టింటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళగానే మా అమ్మ నా మనసు మార్చాల్సింది పోయి, ఎంత మంచి పని చేసావు, నువ్వు చేసిందే కరెక్ట్, అటంటో నీకు వద్దే వద్దని రోజు తాగొచ్చి తిట్టే మా నాన్నని మాత్రం ప్రేమగా చూసుకుంటుంది. షీఈ్ అడ్జస్టింగ్. మా నాన్నే కాదు, మా అన్న, తమ్ముడు, ఎవ్రీబడి ఈజ్ ఇన్డిసిప్లిన్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్. బట్ వీళ్ళెవరిని వదిలించుకోవాలన్న కోపం నాకు రాలేదు. ఎందుకు? రక్త సంబంధం కదా, వాళ్ళు ఏం చేసినా ఓర్చుకుంటాం, ఏమన్నా భరిస్తాం. మగుడు బయట నుంచి వచ్చాడు కదా, అస్సలు ఓర్చుకోలేం, ఈజీగా వదిలేస్తాం. రిలేషన్షిప్ ఈజ్ వెరీ పర్సనల్. ఇదర్ హస్బెండ్ ఆర్ వైఫ్, యు ఫైట్, యు ఫిక్స్.